జగిత్యాల జిల్లాల రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల రాజకీయాలు అనగానే జీవన్ రెడ్డి పేరు గుర్తొస్తుంది. చాలా రోజుల నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు. ఆ రోజుల్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కూడా ఈ రోజు వరకే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు పార్టీ మారలేదు, పార్టీనే పట్టుకొని ఉన్నా, నాకు ఇస్తున్నటువంటి గౌరవం ఇదా అనేది జీవన్ రెడ్డి అడుగుతున్న మాట. ఇక జీవన్ రెడ్డి కాకుండా ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 10 మంది ఎమ్మెల్యేలు. ఆ 10 మంది ఎమ్మెల్యేలలో ఒకడు జగిత్యాల నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కానీ ఆయన ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్తున్నాడు అనుకోండి, అది వేరే ముచ్చటైతే కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఇగో చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేకి ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి గొడవలో కాంగ్రెస్ పార్టీ నాయకులకి అసలు ఎటువైపు స్టాండ్ తీసుకోవాలి, ఏం చేయాలి అర్థమైతలేదట. అసలు అక్కడున్న నాయకులకి కార్యకర్తలకు అర్థమవుడు కాదు, అక్కడికి పోతున్నటువంటి మంత్రులకి కూడా సేమ్ పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి. గతంలో మనం చూసినాం, అడ్లూరి లక్ష్మణ్ మంత్రి ముందే జీవన్ రెడ్డి వాళ్ళ నాయకుల్ని తీసుకొని పోయి పార్టీ ఫిరాయించి వచ్చినటువంటి ఎమ్మెల్యేకి మీరు ప్రాధాన్యత ఇస్తుర్రు, ఆయన ఏవో కాంట్రాక్టులు తీసుకొని వస్తే ఆయనకి సంబంధించిన మనుషులకు ఇస్తుర్రు, అసలు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎటు పోవాలి, ఏం చేయాలని లక్ష్మణ్ ముందే పంచాయతీ పెట్టిండి. చూసినాం మనం అదంతా కూడా. పాపమైన కానీ ఏం అనలేని పరిస్థితి. ఇటు దిక్కేమో మాజీ మంత్రి చాలా సీనియర్ నాయకుడు, అటు దిక్కేమో పార్టీ ఎమ్మెల్యేనే కాబట్టి ఏమీ చేయలేక ఏమీ చెప్పక ఆయనే కామ్గా ఉండిపోయిండు. ఆ రోజు ఈయన ఎంతసేపు మాట్లాడుతున్నా సరే వింటుండు, అవును సార్, చూసిన సార్, అదే చెప్తుండే తప్ప ఆయన ఇంకేం మాట్లాడలేని పరిస్థితి. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి అట్లాంటి పరిస్థితి ఏమెదురైంది, డీసీసీ అధ్యక్షులు. చాలా జిల్లాలలో ఇప్పుడు నల్గొండ జిల్లా పంచాయతీ చూస్తూనే ఉన్నాం. నల్గొండ జిల్లా పంచాయతీ బీసీ వర్సెస్ రెడ్డి లాగా మారిపోయింది అది మొత్తం. అయితే అది అట్లా ఉండంగానే ఇంకొక దిక్కు ఈ జగిత్యాలలో కూడా అసలు డీసీసీ ఎవరికి ఇచ్చిర్రు, ఏంది, పార్టీ ఫిరాయించిన వాళ్ళు వచ్చి చెప్పిన వాళ్ళకి మీరు పదవులు ఇస్తారా, మరి పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఫిరాయింపుల మాటలే చెల్లుబాటు అయితే పార్టీని నమ్ముకొని కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి, అట్లాంటి కార్యకర్తలకు నేనేం చెప్పాలి, నన్ను ఏం చెప్పమంటారు చెప్పుర్రి అని ఇప్పుడు జీవన్ రెడ్డి అడుగుతున్నాడు. ఓపెన్గానే అడుగుతున్నాడు. ఆయన చాలా సందర్భాలలో ఇప్పుడు మామూలుగా నాయకులు చిట్చాట్లలోనో లేకపోతే ఇంకొక సందర్భాలలో మాట్లాడతారు, కానీ జీవన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఓపెన్గా మీడియాతోనే మాట్లాడుతున్నారు. పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళకి, వాళ్ళ మనుషులకి పెద్దపీట వేస్తున్నారు, అసలు ఇది ఎక్కడి న్యాయం, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం కల్చర్ని తీసుకొస్తారు మీరు అనేది ఆయన చాలా ఓపెన్గానే చాలా రోజుల నుంచి మాట్లాడుతుండు. డీసీసీ అధ్యక్షులు వచ్చిన తర్వాత కూడా ఆయన అదే మాట్లాడుతున్నాడు. అసలు ఎట్లిస్తారు మీరు వాళ్ళ మనుషులకి, ఏం చేయమంటున్నారు, ఇన్ని రోజులు మేము ఎవరి మీదనైతే కొట్లాడినామో మళ్ళీ వాళ్ళనే తీసుకొని వచ్చి పార్టీలో పదవులు ఇస్తున్నారు, పార్టీలో పనులు చేస్తున్నారు, మరి అట్లాంటప్పుడు పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తల మాట ఏంది, పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళ మాటలు చెల్లుబాటు అయితే మరి నాతో పాటు పార్టీలో ముందు నుంచి ఉండి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాతో పాటు నడిచిన వాళ్ళ సంగతి ఏంది అనేది ఆయన అడుగుతున్న ప్రశ్న. నిజానికి ఆయన అడుగుతున్న దాంట్లో కూడా న్యాయం ఉంది, కానీ ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఆయన ఆల్రెడీ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకుపోయిండు, మీనాక్షి నటరాజన్ దగ్గరికి తీసుకొని పోయిండు ఇష్యూస్ని. చాలా సందర్భాలలో సీఎంకి బహిరంగంగానే చెప్తున్నాడు, కానీ ఎటు తేల్చుకోలేని పరిస్థితి నాకుంది. అసలు నాలాంటి సీనియర్ నాయకులకే కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి పరిస్థితి ఉంటే, ఎందుకు సీనియర్ అంటున్నా అంటే ఆయన గతంలో చాలామంది దగ్గర నుంచి పనిచేసిన వ్యక్తి. అంతకుముందు వేరే వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో పనిచేసినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. సో అంత సీనియర్ నాయకుని అయినటువంటి నా పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అనేది జీవన్ రెడ్డి అడుగుతున్నాడు. సో పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో, నాలాంటి వాళ్ళకి, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి, పార్టీని నమ్ముకున్న నాలాంటి నాయకుడిని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంది, వాళ్ళకి ఎట్లాంటి హామీ ఇవ్వదలిచినారు, ఏం చెప్పమంటారు మమ్మల్ని, ఇట్లనే ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీది అని ఆయన ఓపెన్గానే మాట్లాడుతున్నాడు. సో అట్లా ఒక్కొక్క జిల్లాది ఒక్కొక్క కథ. డీసీసీ అధ్యక్షుల పేర్లు బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క కథలు బయటపడుతున్నాయి. నల్గొండ జిల్లా రాజకీయాలు ఒక లెక్కుంటే ఇగో జగిత్యాలకు సంబంధించిన దాని కథ ఇట్లా ఉంది.